అంటే భారత్కు వ్యతిరేకంగా ఇస్లామిక్ కంట్రీస్ అన్నింటినీ కూడగట్టేందుకు అంటే పాకిస్తాన్ తన అణ్వస్త్రాన్ని ఇస్లామిక్ బాంబుగా చిత్రీకరిస్తుందా? ఎస్ అండి, అబ్జల్యూట్లీ. ఎందుకంటే ఈ ఒక్క విషయాన్ని గమనించాలి. 1998 మే 12th 18th మనం అణ్వస్త్ర పరీక్షలు చేసిన తర్వాత కేవలం వారం రోజులు 10 రోజుల్లో మే ఎండింగ్కి ఈ జూన్ 1 1998 జూను ఈ మే 30న పాకిస్తాన్ అణ్వస్త్ర పరీక్షలు చేసింది. మనం అణ్వస్త్ర పరీక్షలు చేసినప్పుడు అప్పుడు ప్రధాని వాజ్పేయి గారు ఏమన్నారంటే ఇది ప్రపంచ శాంతి కేవలం ఆత్మరక్షణకు మాత్రమే నో ఫస్ట్ యూజ్ పాలసీ ప్రకటించారు. అంటే మా మీద వేస్తేనే మేము అణ్వస్త్రాలు యూజ్ చేస్తామని. పాకిస్తాన్ ఏమని అభివర్ణించింది? తాను చేసిన న్యూక్లియర్ వెపన్ని అప్పుడు నవాజ్ షరీఫ్, అప్పుడున్న గవర్నర్, అప్పుడున్న ఆర్మీ జనరల్ ముషర్రఫ్ ఏమన్నారంటే ఈ పాకిస్తాన్ అణుబాంబుని ఇస్లామిక్ బాంబుగా అభివర్ణించారు. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. అంటే పాకిస్తాన్ బాంబుని ఇస్లామిక్ బాంబుగా అభివర్ణించారు వాళ్ళు. ఈరోజు అదే ఇస్లామిక్ బాంబుని పైకి తీస్తున్నారు. ఏమని? ఇప్పుడు ఇస్లామిక్ దేశాల కూటమి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ కోఆపరేషన్ అని ఒకటి ఉంటుందండి, ఐఓసి అని ఒక గ్రూప్, 57 దేశాల కూటమి. ఇందులో ఇరాన్, సౌదీ అరేబియా, ఇరాక్, తర్వాత మలేషియా, ఇండోనేషియా, ఇలా ఇస్లామిక్ దేశాలన్నీ ఉంటాయి, 57 దేశాలు. ఈ 57 దేశాల్లోనూ అణ్వస్త్రం గల ఒకే ఒక ముస్లిం దేశం పాకిస్తాన్. ఇప్పుడు ఈ పాకిస్తాన్ ఏమంటుంది? ఇది ఇస్లామిక్ బాంబు, ఇస్లామిక్ పీపుల్, ఇస్లాం మతం అనుసరించే వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళకి రక్షణగా మా అణ్వాయుధాలు ఉంటాయి అని ప్రకటించినట్టు అయింది. ఈరోజు ఇరాన్ చాలా విపత్కర పరిస్థితిలో ఉంది. ఇజ్రాయెల్ దగ్గర 90 అణ్వస్త్రాలు ఉన్నాయి. ఈ 90 అణ్వస్త్రాలు ఈరోజు నిన్న ఏమంటుంది ఇజ్రాయెల్? మీరు ఎక్కువ మాట్లాడితే మీ టెహరాన్ నిప్పులు కుంపటైపోతుందంటే అణ్వస్త్రం యూజ్ చేస్తామని చెప్తుంది. ఇరాన్ వేయడానికి లేదు. ఇప్పుడు పాకిస్తాన్ ఏమంటుంది? మీ ఈ అణుబాంబు తీసి ఇస్లామిక్ బాంబు, ఇరాన్ తరపున ఇరాన్ రాజధాని టెహరాన్ మీద మీరు ఆటం బాంబు వేస్తే ఇజ్రాయెల్, మేము ఇస్లామిక్ వరల్డ్ మేము చూస్తూ ఊరుకోం, ఇరాన్కు తరపుగా మేము వచ్చి మీ మీద మీ రాజధాని మీద అణ్వస్త్రాన్ని నేను ఉపయోగిస్తాను అని పాకిస్తాన్ చెప్పింది. ఒక ఇస్లామిక్ బాంబుగా దాన్ని పైకి తీసుకొచ్చింది. దీని ద్వారా ఏమవుతుంది? ఓల్ ఇస్లామిక్ కంట్రీస్లో భారతదేశం యొక్క ప్రాముఖ్యతను తగ్గించడం. ఎందుకు? ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత ప్రధాని పంపిన ఎంపీల బృందం ఏది ఏఎంఐ అధినేత ఎక్కువగా పర్యటించారు. ఎక్కడ? ఈ సౌదీ అరేబియా, ఈ ఖతారు, బహ్రెయిన్ ఈ దేశాల్లో. ముఖ్యంగా ఈ పర్యటించినప్పుడు అక్కడ ఎక్కువ సపోర్ట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ కంట్రీస్లో ఎక్కువ సపోర్ట్ ఇండియాకే దొరికింది. ఆ గ్రూప్లో ఉన్న చాలా కంట్రీస్, సౌదీ అరేబియా, యూఏఈ ఎక్కువ ఆర్థిక సహాయం చేస్తాయి పాకిస్తాన్కి. అవన్నీ పాకిస్తాన్ని క్రిటిసైజ్ చేసింది. వాళ్ళు బాగా తిట్టారని తెలుస్తుంది. నువ్వు అనవసరంగా టెర్రరిస్టులు పహల్గామ్ అటాక్ చేయడం తప్పు నీది అని ఎవరు సపోర్ట్ చేయలేదు ప్రత్యక్షంగా. ఏదో ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ గ్రూప్లో ఏదో ఇండియాని కాస్త అన్నట్టు అన్నారు. కానీ ఎక్కువ సపోర్ట్ ఇస్లామిక్ దేశాల్లో పాకిస్తాన్ కంటే ఇండియాకే మనకు దొరికింది. ఇప్పుడు పాకిస్తాన్కి అవకాశం వచ్చింది. ఈ ఇస్లామిక్ వరల్డ్ అంతటిని తన వైపు తిప్పుకుంటుంది. ఎందుకంటే ఇస్లామిక్ ప్రభుత్వాలన్నీ ఒక రకంగా ఇజ్రాయెల్కి ఎగినెస్ట్గా ఉన్న పరోక్షంగా వెళ్లకుండా న్యూట్రల్గా మెయింటైన్ చేస్తున్నాయి. పాకిస్తాన్ ఈజ్ ద ఫస్ట్ కంట్రీ ఇస్లామిక్ వరల్డ్లో బయటకు వచ్చి నిన్న ఏమంటుందంటే ఆసిఫా ఆయన రక్షణ శాఖ మంత్రి చెప్తున్నారు. ఏమని? ఇస్లామిక్ వరల్డ్ అంతా ఏకమై ఈ రోజు ఇజ్రాయెల్ నాశనం చేయకపోతే ఈరోజు ఒక్కొక్కరిని ఇజ్రాయెల్ వేసేస్తుంది, మీరు బయటికి రండి అని పిలిపించాడు. ఇప్పుడు అణ్వస్త్రాన్ని ఇజ్రాయెల్ మీద వేస్తాను అంటున్నాడు. అంటే ఏంటి? ఇస్లామిక్ వరల్డ్లో మళ్ళా ఐక్యత తీసుకొచ్చి దానికి ఎందుకు? పాకిస్తాన్కు అనుకూలంగా, అంటే ఇండియా యొక్క హవా క్రియేట్ చేయడం. అంటే ఏంటి? ఇస్లామిక్ బాంబుని ఇస్లామిక్ వరల్డ్లో ఇజ్రాయెల్కి ఎగ్నెస్ట్గా మాట్లాడడం అంటే ఇస్లామిక్ వరల్డ్లో భారత ప్రాముఖ్యతను తగ్గించడం అనేది ఒకటి. 2, ఇజ్రాయెల్ భారత్ ఏంటంటే వ్యూహాత్మక రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాయి. చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉంది. ఈరోజు పాకిస్తాన్ మీద మనం వెళ్ళినప్పుడు మన ఇజ్రాయెల్ ఆయుధాలు కూడా ఉపయోగించాం. ఇజ్రాయెల్ ప్రతి విషయానికి భారతదేశానికి సహకరిస్తుంది. కాబట్టి ఇజ్రాయెల్ అంటే భారత్ అంటే ఇజ్రాయెల్ అనే మిర్రర్లోనే పాకిస్తాన్ చూస్తుందనేది మనకు అర్థమవుతుంది. అంటే ఏంటి? ఇజ్రాయెల్ ఇండియా మీద అసూయతోనే ఈరోజు ఇస్లామిక్ బాంబుని ఇండియాని బెదిరించినట్టు ఇజ్రాయెల్ని బెదిరిస్తుంది. అంటే చాలా లోతైన, చాలా ప్రొఫౌండ్ రీజన్ ఈజ్ దేర్ బిహైండ్ దిస్ పాకిస్తానీ ఎక్స్పోజిషన్ ఆఫ్ దిస్ న్యూక్లియర్ బాంబ్ అండి. అంటే ఇస్లామిక్ బాంబు 57 దేశాలకి రక్షణ, మీరెవరో భయపడకండి, నేనున్నాను, పాకిస్తాన్ అనే దేశం నేనున్నాను, నాకు రికగ్నేషన్ ఇవ్వండి, నాకు పేరు లేదు, ఊరు లేదు, నన్ను అణ్వస్త్ర దేశం ఉన్నా గుర్తుపెట్టుకుంటలేదు, మీరు నన్ను గుర్తించండి, నేను రక్షిస్తాను మీ అందరి దేశాలని చెప్తుంది. ఇప్పటికే సౌదీ అరేబియాలో చాలా పాకిస్తానీ ఫోర్సెస్ ఉంటాయండి. సౌదీ అరేబియా రక్షణ కోసం కూడా కొన్ని పెట్టుకుంటుంది. ఇప్పుడు సౌదీ కింగ్డమ్ అనేది, ఎంబీబీఎస్ కింగ్డమ్ అనేది,
సో ఈ విధంగా నేను అంతా రక్షించగలుగుతాను, ఇరాన్ నా దగ్గరికి రా, నువ్వు ఒక్కటవే కాదు. ఇంకోటి అంటే ఇస్లామిక్ వరల్డ్లో నేను పవర్ఫుల్ అనే ఒక పోటీ వాతావరణం. సౌదీ అరేబియా, పాకిస్తాన్, ఏది టర్కీ, ఎర్డగాను, ఇటు పక్కన ఇరాన్, ఈ 3 దేశాలు కొట్లాడుకుంటాయి పోటీకి. ఇప్పుడు పాకిస్తాన్ కొత్తగా ఎంటర్ అయినట్టు, నేను అసలైన రక్షకుడు, నా దగ్గర అణ్వాయుధాలని. చూసారా మీరందరూ కొట్టుకుంటారు, టడ్డీ ఎర్డగాన్ గారు మీరు ఏదో అంటారు ఖలీఫాని, కాదు. ఇరాన్ ఆయుతోల్లా అని ఆయన అంటాడు, కాదు. ఇరాన్ ఏమో సౌదీ అరేబియా అంటుంది మక్కా మదీనా పెట్టుకుని నేను గార్డియన్ ఆఫ్ ఇస్లాం అంటది, కాదు. గార్డియన్ ఆఫ్ ఇస్లాం, అసలు ఇస్లాం రక్షకురాలిని నేను అని పాకిస్తాన్ ఈరోజు అణ్వాయుధాల ద్వారా నిరూపించడానికి ప్రయత్నం చేసిన చాలా లోతైన కారణం ఉందండి ఇక్కడ. అయితే ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో పాకిస్తాన్